లాజిక్ బిల్డింగ్ సిరీస్లో ఈరోజు డే 12 అండ్ ఈరోజు ప్రాబ్లం వచ్చేసి ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. ఇలా మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకొని మీకు ఏదైనా పార్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేనైతే మీ డౌట్కి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్ని క్యూబ్ చేసి సమ్ చేస్తే ఈక్వల్ టు ఒరిజినల్ నెంబర్ వచ్చిందనుకో అది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అనమాట. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. సపోజ్ మనకు ఒక నెంబర్ ఇచ్చాడు 153. ఇందులో ఉన్న డిజిట్స్ ఏంటివి 153. సో ఇప్పుడు ఒక్కొక్క దాన్ని క్యూబ్ చేద్దాం. 1 క్యూబ్ ఈక్వల్ టు ఎంత 1 అండ్ 5 క్యూబ్ ఈక్వల్ టు ఎంత 125 అండ్ 3 క్యూబ్ ఈక్వల్ టు ఎంత 27. ఇప్పుడు ఈ 3ని సమ్ చేస్తే మనకు 153 వస్తే 153 అనేది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అనమాట. ఒకవేళ 153 రాకపోతే అది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కాదు. సో ఇప్పుడు ఈ 3ని సమ్ చేద్దాం. 7 12 12 ప్లస్ 1 13 3 1 4 4 5 5 153. సో ఇప్పుడు మనకు 153 వచ్చింది. సో ఈ నెంబర్ అనేది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించిన లాజిక్ని ఎలానో చూద్దాం. మనకు ఒక నెంబర్ ఇచ్చినప్పుడు అందులో ఉన్న డిజిట్స్ అన్నీ మనకు రావాలి కాబట్టి మనం ఇక్కడ డిజిట్ ఎక్స్ట్రాక్షన్ని వాడతాం అనమాట. సో ఇప్పుడు ఒక్కొక్క డిజిట్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ రావాలి. సో ఫస్ట్ ఏం చేస్తాం మనం ఇక్కడ నెంబర్ ఈక్వల్ టు 153 అని తీసుకుంటున్నాం. లాస్ట్కి మనకు కంపేర్ చేయడానికి ఇంకొక నెంబర్ కావాలి కాబట్టి సో ఇప్పుడు నేను ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకుంటున్నా నమ్ ఈక్వల్ టు నెంబర్ అని చెప్పి. క్యూబ్ చేసిన ప్రతిసారి మనకు సమ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఇందులో 0తో ఇనిషియలైజ్ చేస్తున్నా. వైల్ లూప్ తీసుకుంటున్నా. వైల్ ఇక్కడ నమ్ గ్రేటర్ దెన్ 0 అని తీసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఏంటిది ఇక్కడ ఇనిషియల్గా మనకు ఒక్కొక్క డిజిట్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ రిమైండర్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. రిమైండర్ ఈక్వల్ టు నమ్ పర్సెంటైల్ బై 10 తీసుకుంటున్నా. సో ఈ ప్రతిసారి 3 దాని తర్వాత 5 దాని తర్వాత 1 ఇస్తుంది. నెక్స్ట్ ఏంటిది సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ రిమైండర్ ఇంటూ రిమైండర్. రిమైండర్ని ఎందుకు 3 టైమ్స్ తీసుకున్నా అంటే మనం క్యూబ్ చేయాలి కాబట్టి రిమైండర్ని 3 టైమ్స్ తీసుకున్నా అనమాట. దెన్ నెక్స్ట్ ఏంటిది ఇప్పుడు ఈ నెంబర్ని 10తో డివైడ్ చేయాలి. నెంబర్ ఈక్వల్ టు నెంబర్ బై 10 చేస్తే మనకు ప్రతిసారి 10తో డివైడ్ అవ్వకుంటూ 0 వచ్చేస్తుంది. అప్పుడు ఈ కండిషన్ ఫెయిల్ అయ్యి మనకి ఈ సమ్ అనేది రిటర్న్ అవుతుంది. ఇప్పుడు ఈ వైల్ లూప్ అయిపోయాక మనం నెక్స్ట్ ఏంటంటే కంపేర్ చేయడం. ఈ వచ్చిన సమ్ వేరియబుల్ అండ్ ఉన్న ఒరిజినల్ నెంబర్ కంపేర్ చేయడం. ఒకవేళ ఆ రెండు సేమ్ వస్తే అది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అవుతుంది. లేదు అంటే మాత్రం అది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కాదు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటిది ఇఫ్ కండిషన్ తీసుకుంటాం. ఇఫ్ సమ్ డబుల్ ఈక్వల్ టు నెంబర్ ఉంటే ప్రింట్ ఆర్మ్స్ట్రాంగ్. లేదు అంటే మాత్రం ఎల్స్ ప్రింట్ నాట్ ఆర్మ్స్ట్రాంగ్ అని ప్రింట్ చేస్తాం. సో ఇది ఆర్మ్స్ట్రాంగ్ యొక్క లాజిక్ అనమాట. ఇప్పుడు దీన్ని కోడ్గా ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. దీనికి సంబంధించిన ప్రాబ్లం అయితే గీక్స్ ఫర్ గీక్స్లో ఉంది. దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వెళ్ళి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే యు ఆర్ గివెన్ ఏ 3 డిజిట్ నెంబర్ అనమాట. సో 3 డిజిట్ నెంబర్ ఇస్తారంట. దాన్ని మనం ఏం చేయాలి ఆర్మ్స్ట్రాంగ్ నెంబరా కాదా అని రిటర్న్ చేయాలి. జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్. ఒకవేళ అది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అయితే ట్రూ అని రిటర్న్ చేయాలి. లేదు అంటే మాత్రం ఫాల్స్ రిటర్న్ చేయమని చెప్పి ఈ క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు మనం ఏంది ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకుంటున్నాం కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా ఇంట్ నమ్ అని తీసుకుంటున్నా ఈక్వల్ టు ఎంత n. అండ్ నెక్స్ట్ ఏంటిది సమ్ వేరియబుల్ ఇంట్ సమ్ ఈక్వల్ టు 0. దెన్ వైల్ లూప్ వైల్ n గ్రేటర్ దెన్ 0 అండ్ నెక్స్ట్ లోపలికి వస్తాము. దాని తర్వాత ఏంటిది రిమైండర్ ఇంట్ n పర్సెంటైల్ బై 10. దెన్ ఏంటి సమ్కి యాడ్ చేయాలన్నమాట. సో ఇంట్ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్
రిమైండర్ ఇంటూ రిమైండర్ 3 టైమ్స్ బికాస్ క్యూబ్ తీసుకోవాలి కాబట్టి. దెన్ ఎన్ని బై 10 చేయాలి, n ఈక్వల్ టు n/10. సో ఇప్పుడు ఇక్కడ ఇఫ్ చెక్ చేసుకుందాం. ఇఫ్ సమ్ ఈక్వల్ టు నమ్ ఉంటే రిటర్న్ ట్రూ, ఒకవేళ లేదు అంటే రిటర్న్ ఫాల్స్. ఇప్పుడు ఒకసారి కంపైల్ చేసి చూద్దాము. సో ఇదైతే టెస్ట్ కేస్ పాస్ అయింది. అండ్ నెక్స్ట్ ఒకసారి దీన్ని సబ్మిట్ చేసి చూద్దాం ఇప్పుడు ప్రాబ్లమ్ని. సో సక్సెస్ఫుల్గా ఈ కోడ్ అయితే సబ్మిట్ అయిపోయింది అనమాట. సో ఇది ఆర్మ్స్ట్రాంగ్ యొక్క లాజిక్ అండ్ దానికి సంబంధించిన కోడ్ అనమాట.